ఓం శ్రీ గురుభ్యో నమః. మా గురువులందరికీ నమస్కారం. స్పష్టంగా వెల్లడు అవుతాయి. అలా నా అనుగ్రహంతో రామాయణమును నీవు దోషరహితంగా వర్ణించగలుగుతావు అని చెప్పాను. వాల్మీకి ఈ ఆశీస్సును ప్రసాదించిన బ్రహ్మదేవుడు తనను చూస్తున్న వారందరికీ ఆశ్చర్యమును కలిగిస్తూ హంసవాహనంపై తన లోకమునకు తిరిగి వెళ్ళాడు. అంతట వాల్మీకి బ్రహ్మ సూచించిన విధంగా శ్రీరామచంద్రుడి లీలను తెలుసుకునేందుకై ధ్యానంలో కూర్చున్నాడు. తీవ్ర ధ్యానంలో నిమగ్గుడైపోయిన వాల్మీకి శ్రీరాముని అవతారమునకు సంబంధించిన సంఘటనలన్నీ హృదయాకాశంలో స్పష్టంగా గోచరించాయి. 24,000 శ్లోకములతో వాల్మీకి రామాయణమును రచించాడు. ఆ మహాకావ్యమును రచించటం పూర్తయిన మీదట దానిని ఎవరికి నేర్పాలి, స్మృతిలో భద్రపరిచి ఈ కథను ప్రపంచమంతటా చాటేదెలాగనే సంశయంలో వాల్మీకి కలిగింది. వాల్మీకి అలా ఆలోచన ముగ్గుడై ఉండగా మునికుమారుల వేషధారులైన ఆయన శిష్యులు లవకుశులు ఆయన ఎదుటకు వచ్చి సంప్రదాయబద్ధముగా పాదాభివందనం చేశారు. సీతాదేవి అరణ్యవాసంలో ఉండగా ఈ కమలలు జన్మనివ్వటం నాటి నుండి వారు వాల్మీకి సంరక్షణలో ఉండటం జరిగింది. సీత యొక్క పాతివ్రత్యమును దశకంఠుడైన రావణుని స్పర్శ కారణంగా ఒక పౌరుడు సంశయించటంతో శ్రీరామచంద్రుడు ఆమెను బహిష్కరించవలసి వచ్చింది. ఆమెకు అరణ్యవాసం సంభవించింది. వారి బిడ్డలైన లవకుశులకు అద్భుతమైన ధారణ శక్తి, సంగీత పాఠవం అబ్బినాయి. అంతేకాక వారు వేదాంగ కోవిదులు చూడటానికి కవలలిద్దరూ అచ్చంగా తండ్రి పోలికే. సంగీతంలో వారి గంధర్వులతో సమానమైన ప్రజ్ఞ కలవారు. అలాంటి ఆ కవలలను వాత్సల్యముతో వీక్షించిన వాల్మీకి వారిద్దరూ రామాయణం నేర్చుకునేందుకు సంపూర్ణమైన అర్హత గలవారిని స్ఫూర్తించింది. ఆ తరువాత వాల్మీకి ఎంతో శ్రద్ధతో లవకుశులకు రామాయణాన్ని అంతటినీ నేర్పించటం ప్రారంభించారు. కవలలు మొత్తం కావ్యమును కంఠస్థం చేశారు. వాల్మీకి ఆదేశాన్ని అనుసరించి వారి మహర్షులు, విద్యాంసులైన బ్రాహ్మణులు, విశుద్ధ హృదయులైన ఇతర పుణ్యజనులు సమక్షంలో శ్రీరామచంద్రుని అద్భుత లీలలను గానం చేశారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.